आज बैसा मंडल अंतर्गत थिम्मापुर गांव स्थित सरकारी प्राथमिक विद्यालय में आयोजित निःशुल्क जूते वितरण कार्यक्रम में मुख्य अतिथि के रूप में मुधोल के विधायक पवार रामाराव पटेल उपस्थित रहे। यह कार्यक्रम पूर्व जिला पार्षद भोसले पंडित राव पटेल द्वारा आयोजित किया गया था, जिसमें विधायक ने उपस्थित सभी बच्चों में नए जूते वितरित किए। इस अवसर पर बोलते हुए विधायक ने कहा कि उनका लक्ष्य छात्रों को बेहतर शिक्षा के साथ साथ बुनियादी सुविधाएं प्रदान करना है। विधायक ने कामना की है कि सभी छात्र अच्छी तरह से पढ़ाई करें और भविष्य में उत्कृष्ट प्रदर्शन करें। शिक्षकों को ग्रामीण क्षेत्रों के छात्रों को माटी का रत्न बनाने में महत्वपूर्ण भूमिका निभानी चाहिए। मेरा लक्ष्य सरकारी स्कूलों को कॉर्पोरेट जगत के सक्षम बनाना और गरीबों को गुणवत्तापूर्ण शिक्षा प्रदान करना है। बाद में उन्होंने स्कूल के आसपास का निरीक्षण किया और स्कूल की चार दीवारी, छोटी मोटी मरम्मत, बिजली के तार, पेयजल, शौचालय, कक्षाओं में फर्श, अन्य मरम्मत संबंधी समस्याओं की जानकारी ली। इस कार्यक्रम में मंडल शिक्षा अधिकारी, पूर्व जेडपीटीसी, भाजपा अध्यक्ष, नेता, कार्यकर्ता, शिक्षक, छात्र व अन्य लोग उपस्थित थे। तेलंगाना से अनंतोजी कालिदास की खबर। విద్యావకాశాలు ఇస్తూ ఎందరికో ఉద్యోగాలు వచ్చినాయి। అలాంటి నాయకుడి మధ్య మనం ఈ రోజు ఈ శుభ పని చేసుకుంటున్నామంటే మన అదృష్టం। కావాలని మేము ఈ ప్రోగ్రాం చేయలే, ఎందుకోసం అంటే మేము ప్రోగ్రాం ఎందుకోసం అంటే చేస్తున్నామంటే ఇంకా దాతలు ముందుకు రావాలా, గవర్నమెంట్ స్కూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చేస్తున్నాం తప్ప మాకు దురుద్దేశం ఏం లేదు। ఇది మంచి కార్యక్రమం। అందరు దాతలు కొంత తమలో సంపాదించిన కొంతైనా సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు। దీని వెనుక ఎలాంటి రాజకీయ కోణాలు లేవు। మేము చెప్తున్నాం ఒకటే, మీరందరి మాజీ ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎవరైనా దాతలు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే తన వంతు అంటే ఎమ్మెల్యే గారు ఒక్కరు మార్పు చేస్తే రాదు, మనం అందరం సహకరించాలి ఆ మార్పుకు। ఇప్పటి నుంచి మార్పు తిమ్మాపూర్ నుంచి స్టార్ట్ అయింది, ముదోల్ తాలూకాలో మొత్తం మార్పు జరుగుతుంది నేను ఆశిస్తున్నా। అదేవిధంగా మన వైద్యం విద్యపై మన తెలంగాణలోనే మన ముదోల్ తాలూకా ప్రథమ స్థానంలో రావాలని కోరుకుంటున్నాను। ఈ అవకాశం ఇచ్చిన మన హెడ్ మాస్టర్ గారికి, రాజు గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులకు, తిమ్మాపూర్ గ్రామస్తులందరికీ రుణపడి ఉంటారు। బైసా మండల్ తిమ్మాపూర్ గ్రామంలో ఏదైతే బడుగు బలహీన వర్గాల పిల్లగాళ్ళు ఎడ్యుకేషన్కి వస్తారు, వాళ్ళకు సొసైటీలో ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు క్లీన్గా చూడాలా, షూస్తో రావాలని ఒక మంచి ఉద్దేశంతో మా మాజీ జడ్పీటీసీ పండిత్ రావు పటేల్ గారు ఇవాళ దాదాపు 100 షూజులు సాక్షులకు కాల్చున్నారు। వాళ్లకు భగవంతుని కోరుకుంటున్నాను, ఆయుష్ ఆరోగ్యంగా ఉండాలి। అదేవిధంగా మనం సంపాదించిన ఏ కూడా అందులో మనం దాయదక్షితో దానం ధర్మం చేస్తే మనకు కూడా మోక్షం కలుగుతుందని మన పూర్వజులు అంటారు। అటువంటి ప్రోగ్రాం చేసిన పండిత్ పటేల్ గారికి ఇక్కడ స్కూల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు, కాంపౌండ్ వాల్ సమస్య కానీ, డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, కొంత ఫర్నిచర్ సమస్య కానీ, అది త్వరలోనే నేను జిల్లా అధికారికి మాట్లాడేది పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది। ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయ బృందాలకు, మన స్టూడెంట్స్కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అన్ని విధాలుగా మన నియోజకవర్గం అభివృద్ధి చేస్తుంది, నియోజకవర్గం అభివృద్ధి చేస్తుంది। రేపు కాబోయే మీ పిల్లల ఉద్దేశం ఇంత కోసం మంచి చదువు నేర్చి నాయనమ్మకు మన మంచి ఆయుష్యాన్ని ఇస్తారు। అదేవిధంగా నేను ఒకటే ఉపాధ్యాయులకు ఎక్కడ కూడా చెప్తున్నాను, చదువు అయితే ముఖ్యం, మంచి చదువుతో పాటు సంస్కృతి నేర్చడం మన దేశ సంస్కృతి, మన ఈ భారతదేశంలో ఉన్న మన సంస్కృతి సంస్కారం ఏదైతే ఉంది అది కూడా నేర్పాలని కోరుకుంటూ మరి ఒకసారి పండిత్ పటేల్ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను। జై హింద్, జై భారత్, జై తెలంగాణ। గవర్నమెంట్ స్కూల్లో చిన్న పల్లెలలో పిల్లగాళ్ళు లేపుస్తారంటే పడుకో బలహీన వర్గాల పిల్లగాళ్ళు లేస్తారు, వాళ్ళకు మనోధైర్యం కలగాలి, వాళ్ళు మంచి మన ఎడ్యుకేషన్ చేయాలని ఒక ఉద్దేశంతో
గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ సంవత్సరం చాలా దృష్టి పెడుతుంది. అన్ని విధాలుగా స్కూల్ డ్రెస్సెస్ అనుకోండి, స్కూల్ ఓపెన్ కాకుండా ముందు పుస్తకాలు అనుకోండి, ఓపెన్ కాకుండా ముందు పల్లెటూళ్ళ పిల్లగాళ్ళు ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్స్లో పోవద్దు, వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్స్లోనే చదవాలి. ఎందుకంటే ఒక టీచర్ పదవి పొందాలంటే టెట్ పాస్ కావాలా, డిఎడ్ బిఎడ్ కావాలా, దాని తర్వాత డిఎస్సీల సెలెక్షన్స్ కావాలా, డిఎస్సీల సెలెక్షన్స్ అయిన తర్వాత ఉపాధ్యాయ గవర్నమెంట్ అపాయింట్మెంట్ తెస్తుంది. అటువంటి మంచి ఉపాధ్యాయులు ఉన్న ప్రతి స్కూల్లో మంచి బోధన ఇస్తున్నా, కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో కేర్లెస్ ఉన్నా కూడా, అక్కడ సౌకర్యం లేకుండా కూడా కొన్ని పేరెంట్స్ అక్కడ పంపిస్తున్నారు. అది పూర్తిగా నేను అబ్జెక్షన్ చేస్తున్నాను, దానికి నేను సహకరిస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని విధాలుగా సువిధ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో చదువు నేరాల టీచర్స్ కూడా అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు పండిత్ పటేల్ దాతాగా సాక్షులు ఇవ్వటానికి ఆయన చాలా మంచి ఉద్దేశంతో వర్షాకాలంలో ఇక్కడ రావడానికి ఇబ్బంది అవుతాయి, చెప్పులు ఉన్నాయి, దానికోసం ఆయన ఏదైతే చూపిస్తున్నారో వాళ్ళకు మా పాఠశాల తరఫున అనుకోండి, ఉపాధ్యాయుల తరఫున అనుకోండి, అలాగే నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేస్తున్న కృషిలో తమ వంతు సాయంగా, వృత్తభక్తి సాయంగా నా వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు తన మాటల్లో విద్యా వైద్యం ఎప్పుడు చెప్తుంటారు. చెప్తున్నప్పుడు నాకు అనిపించింది మనం కొంత సాయం చేయాలని. మన లాంటి వాళ్ళు దాతలు ముందుకొస్తే ప్రతి స్కూల్, గవర్నమెంట్ స్కూల్ కాకుండా కార్పొరేట్ స్కూల్ విధంగా అయ్యే విధంగా అందరు దాతలు ముందుకొస్తే ఈ పిల్లలకు మంచి చదువు. ఆ ఉద్దేశంతో మా ఎమ్మెల్యే దాత గారు అడుగుజాడల్లో నేను చిన్న వృత్తభక్తి సాయం చేయాలని నిర్ణయించాను. ఆ సాయానికి తిమ్మాపూర్ గ్రామం ఎంచుకోవడం అంటే దీని వెనుక మా దుబాయ్ సీను అన్న, నేను అన్న మీ పేరు చెప్పిన ఇక్కడ మీరు డొనేషన్ చేయాలి, ఏం డొనేషన్ చేయాలని సీను అడిగితే కాదు, నాకు మా పిల్లలు 90 మంది స్కూల్ చూసుకొని ఇవ్వాలని వారు చెప్పడం జరిగింది. వెంటనే మళ్ళీ హెడ్ మాస్టర్ గారు ఆ సైజులు నాకు పెట్టడం జరిగింది. వెంటనే నేను అనుకున్నా ఇది మంచి కార్యక్రమం, మనం ఎందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యే గారు చేస్తున్న కృషిలో చిన్న వంతు సాయంగా, నా చిన్న వృద్ధభక్తి సాయంగా నేను చేశాను. కాబట్టి మీ తిమ్మపూర్ గ్రామస్తులందరికీ ఎప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుంటాం. అదేవిధంగా ఇక్కడ 10th వరకు ఉన్నది అంటున్నాను కాబట్టి వాళ్ళకి, హై స్కూల్ వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే 10th లో 500 మీద మార్కులు వచ్చిన విద్యార్థులకు నా యొక్క ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చిన్న బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ దానిని మంచిగా జరుపుకొని హై స్కూల్ వాళ్ళు ఈ భాగస్వామ్యం, విద్యలో భాగస్వామ్యం కావాలని నేను కోరుచున్నాను. అదేవిధంగా ఈ బైన్సా మండల్లో తిమ్మాపూర్ సార్ చాలా పెద్ద స్కూల్. ఈరోజు మీ తిమ్మాపూర్ గ్రామానికి మాజీ సర్పంచ్ గారు చెప్పారు 91 నుంచి మళ్ళా వచ్చిందంటే మన రామరావు పటేల్ గారు వచ్చారు. ఇక్కడ ఆయన అన్సూయ